శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని చెరువుకట్ట సమీపంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నిందితుడు గడిపూడి గంగాధర్ నాయుడుతో పాటు బాలచరణ్ కుమార్, గుజ్జుల గంగాధర్, ఎరుకల గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మహీంద్రా థార్ వాహనం, ద్విచక్ర వాహనం, బండరాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మృతుడు దాసరి శ్రీనివాసులు, ప్రధాన నిందితుడు గడిపూడి గంగాధర్ నాయుడు చిన్ననాటి స్నేహితులని తెలిపారు. డబ్బు, వాహనం, రాజకీయ ప్రాధాన్యత తదితర అంశాలపై ఇద్దరి మధ్య కొంతకాలంగా వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లు వెల్లడించారు. తన కదలికలపై మృతుడు ఇతరులకు సమాచారం ఇస్తున్నాడనే అనుమానం కూడా హత్యకు కారణమైనట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. ధర్మవరం మండలం గొల్లపల్లి వంక బ్రిడ్జ్ సమీపంలో 3 నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ బివి జగన్నాథరాజు, వన్ టౌన్ సిఐ రెడ్డప్ప కేసు వివరాలను వెల్లడించారు. మన సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఈ దాసరి శ్రీనివాస నాయుడు అలాగే ఈ గంగాధర్ నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు, నేర చరిత్ర కలిగిన ఇద్దరు వ్యక్తులు కూడా కనపడటం లేదు అనే సమాచారం వచ్చింది సార్కి. వచ్చిన తర్వాత వెంటనే నన్ని అలాగే వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారిని, మా సబ్ డివిజన్లో ఉన్న మిగతా అధికారులందరినీ కూడా సార్ అలర్ట్ చేసి నేర చరిత్ర కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు కనబడట్లేదు, ఏదైనా నేరం జరిగి ఉండే అవకాశం ఉంది, మీరు వెరిఫై చేయండి అని చెప్పగానే మేము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఆ భాగంగా తనిఖీల్లో మన ధర్మవరం చెందినటువంటి చెరువులో 2వ మరువు వద్ద ఒక గుర్తు తెలియని మృతదేహం ఉన్నట్టు గుర్తించిన తర్వాత వెరిఫై చేయగా ఆ వ్యక్తి యొక్క మృతదేహం దాసరి శ్రీనివాసులకు చెందినదిగా గుర్తించడం జరిగింది. తదుపరి విచారణ అనంతరం విచారణలో భాగంగా గంగాధర్ నాయుడు అలాగే ఇంకొక ఇద్దరు కలిసి ఈ హత్య చేసినట్టు మా విచారణలో వెల్లడైంది. తర్వాత నిన్నటి దినం అనగా 11వ తారీఖుని మన వన్ టౌన్ సిఏ గారు అయినటువంటి రెడ్డప్ప గారు, అలాగే రూరల్ ఇన్స్పెక్టర్ గారు, 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరియు క్రైమ్ సిబ్బంది అందరూ కలిపి మన ధర్మవరం మండలం గొల్లపల్లి వంక బ్రిడ్జ్ సమీపంలోని ధర్మవరం చికిచర్ల రోడ్లో నిందితులు ఉన్నారు అనే సమాచారం మేరకు వెళ్ళి వెరిఫై చేయగా అక్కడ తారు బండిలోని ఒక 3 వ్యక్తులు ఉండి పారిపోవడానికి ప్రయత్నించేగా వాళ్ళని పట్టుకొని ప్రశ్నించగా వాళ్ళ యొక్క వివరాలు ఈ విధంగా తెలియపరిచారు. ఒకటి దాసరి ఇది గంగాధర్ నాయుడు, అలాగే ఇంకొక గంగాధర్, ఎరుకల గంగాధరు, అరిగెల చరణ్ అనే వారుగా తెలియపరిచారు. ఇందులో ఈ గడిపూడి గంగాధర్ నాయుడు ధర్మవరం నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు, వైసీపీ పార్టీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. అలాగే మృతుడైనటువంటి దాసరి శ్రీనివాస్ కూడా వైసీపీ పార్టీకి చెందిన వారే. వీళ్ళిద్దరూ గతంలో మంచి స్నేహితులు. అంతకుముందు 2024 ఎలక్షన్ లో కూడా, ఎలక్షన్ తర్వాత పోస్ట్ ఎలక్షన్స్ లో వీరిద్దరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. గత 1 సంవత్సరం క్రితం నుంచి వీరిద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు వచ్చి ఆర్థికపరమైన లావాదేవీల్లో తేడాలు రావడం కారణంగా ఒకరి మీద ఒకరికి అనుమానం వచ్చి ఈ దాసరి శ్రీనివాసులు ఎప్పటికైనా నేను చంపేస్తాడు అనేటువంటి విషయం ఇతనికి రకరకాల మార్గాల ద్వారా తెలుసుకొని గంగాధర్ నాయుడు ఎట్టి పరిస్థితిలోని దాసరి శ్రీనివాసులను పెట్టాలనే ఉద్దేశంతో 7వ తారీఖు ఈ వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలో వీళ్ళిద్దరూ కూడా పాల్గొన్నారు. A2 కూడా పాల్గొన్నాడు. వీళ్ళు 3 పాల్గొన్న అనంతరం పథకం ప్రకారంగా ఇతనితో మద్యం సేవించి ధర్మవరం చెరువు దగ్గర 2వ మరువు దగ్గర తీసుకెళ్లి మద్యం ఎక్కువైన తర్వాత కట్టితో A1 గంగాధర్ నాయుడు మృతుడు దాసరి శ్రీనివాసం పట్టడం జరిగింది. ఇంకా బ్రతికున్నాడనే ఉద్దేశంతో పెద్ద బండరాయిని తీసుకొచ్చి, ఆ బండరాయిని కూడా మీరు చూసుకుంటారు, అది కూడా సీజ్ చేశాం. ఆ బండరాయితో గట్టిగా మోది చనిపోయాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత వీళ్ళు ఇతన్ని కనపడకూడదు, ఈ నేరాన్ని దాచిపెట్టాలనే ఉద్దేశంతో మృతుడిని ధర్మవరం చెరువులో పడేయడం జరిగింది. ఇందులోనే వాళ్ళు ఉపయోగించినటువంటి హత్యకు ఉపయోగించినటువంటి రాయి, అలాగే ఈ కారు వాహనాన్ని, A2కు సంబంధించినటువంటి పల్సర్ వెహికల్ ని, సెల్ ఫోన్లు A1, A2, A3కి సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది.